ఇది లీనింగ్ మెజర్మెంట్ చేసే టూల్. మనం మాస్ లీనింగ్ మేనేజ్ చేయడానికి వాడుకోవచ్చు. ఇది హారిజాంటల్ సర్ఫేస్, వర్టికల్ సర్ఫేస్ రెండింటికి వాడచ్చు. కానీ మనం మాస్ లీనింగ్ మేనేజ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ వర్టికల్ సర్ఫేస్ లీనింగ్ గురించి మాట్లాడదాం. ఈ బాష్ ప్రొఫెషనల్ GIM 60 మోడల్. దీన్ని ఫస్ట్ వర్టికల్ సర్ఫేస్ కి క్యాలిబ్రేట్ చేసుకోవాలి. క్యాలిబ్రేట్ చేసుకున్న ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ ఈ హారిజాంటల్ సర్ఫేస్ చూపించే స్పిరిట్ లెవెల్ ఇది టాప్ లో ఉండాలి. డిస్ప్లే మన వైపు పెట్టుకొని ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ ఉండే ఏదైనా సర్ఫేస్ కి ఇలా పెట్టి ఒక 10 సెకండ్స్ ఉంచాలి. 10 సెకండ్స్ పెట్టిన తర్వాత క్యాలిబ్రేట్ బటన్ ప్రెస్ చేసి ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేస్తే CAL 1 అని వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని వర్టికల్గా 180 డిగ్రీస్ రొటేట్ చేసి మళ్ళీ దానికి అలా ఫిక్స్ చేసి పెట్టాలి. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే తర్వాత మళ్ళీ CAL బటన్ ప్రెస్ చేయాలి. CAL బటన్ ప్రెస్ చేస్తే CAL 2 అని వస్తుంది. డిస్ప్లే దగ్గర జూమ్ చేయి. CAL 2 వచ్చింది. CAL 2 వచ్చింది ఆల్రెడీ. CAL 2 వచ్చిన తర్వాత దీన్ని హారిజాంటల్గా 180 డిగ్రీస్ షిఫ్ట్ చేయాలి. అంటే ఈ వర్టికల్ సర్ఫేస్ చూపించే స్పిరిట్ లెవెల్ కిందకి వెళ్ళాలి. ఈ డిస్ప్లే బటన్ మన వైపు పెట్టుకోవాలి. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ CAL బటన్ ప్రెస్ చేయాలి. CAL బటన్ ప్రెస్ చేస్తే CAL 1 అని వస్తుంది. ఇదిగోండి CAL 1 వచ్చింది. CAL 1 వచ్చిన తర్వాత మళ్ళీ దీన్నే 180 డిగ్రీస్ వర్టికల్గా రొటేట్ చేసి పెట్టుకోవాలి. వర్టికల్గా రొటేట్ చేసిన తర్వాత మళ్ళీ 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ CAL బటన్ ప్రెస్ చేయాలి. CAL బటన్ ప్రెస్ చేస్తే CAL 2 అని వస్తుంది. అయితే క్యాలిబ్రేట్ అయిపోయినట్టే. 89.9 డిగ్రీస్ వచ్చింది. 95 డిగ్రీస్, ఆల్మోస్ట్ 90 డిగ్రీస్కి. మాస్ లీనింగ్ మేనేజ్ చేసే ప్లంబ్ బాబ్ మనం యూజ్ చేసేది. ఇప్పుడు ఇది 90 డిగ్రీస్ కిందాక మనం టూల్ని 90 డిగ్రీస్ క్యాలిబ్రేట్ చేస్తాం కదా. ఇప్పుడు అదే సర్ఫేస్ మీద ఈ ప్లంబ్ బాబ్ పెడితే కరెక్షన్ ఫ్యాక్టర్ ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఈ కరెక్షన్ ఫ్యాక్టర్ బట్టే మనం లీనింగ్ మేనేజ్ చేస్తాం. ఎంత మైనస్ చేయాలో తెలుస్తుంది మనకి. ఇది ఒకసారి చెక్ చేద్దాం. 1 mm 1.1 సెంటీమీటర్స్ చూపిస్తుంది ఇది. ఇప్పుడు దీని కరెక్షన్ ఫ్యాక్టర్ 1.1 సెంటీమీటర్స్ వచ్చింది ఫర్ 0 లీనింగ్. అంటే ఇప్పుడు మనకి మాస్ మేనేజ్ చేసినప్పుడు, లీనింగ్ మేనేజ్ చేసినప్పుడు మనకి యాక్చువల్ రీడింగ్ ఎంత వస్తుందో దాని నుంచి 1.1 సెంటీమీటర్స్ మైనస్ చేస్తే మనకి యాక్చువల్ లీనింగ్ వస్తుంది. ఈ లీనింగ్ మనకి మీటర్తో, మన మెజరింగ్ టూల్తో వచ్చే లీనింగ్ కంపేర్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. ప్లంబ్ బాబ్తో లీనింగ్ ఎలా మెజర్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం ఇందాక మెజర్మెంట్ టూల్తో మెజర్ చేసాం కదా, అందులో mm/మీటర్లో వస్తుంది. సో మనం మాస్ట్ మీద ఒక 1 మీటర్ మార్క్ చేసుకోవాలి 2 పాయింట్స్ దగ్గర. ఇదిగోండి ఇక్కడ A మార్క్ చేసాం, ఇక్కడ ఒక B మార్కింగ్ చేసాం. ఇది 1 మీటర్ డిస్టెన్స్లో మార్క్ చేసాం. 1 మీటర్ డిస్టెన్స్కి ఎంత లీనింగ్ వస్తుందో చూస్తే మనకి mm/మీటర్లో వస్తుంది. సో ఇది 1 మీటర్ దగ్గర ఎంత ఉందో చూద్దాం. మనకి లీనింగ్ 3.8 సెంటీమీటర్స్ వచ్చింది. చూడండి, గాలి మనకి 3.8 సెంటీమీటర్స్ వచ్చింది లీనింగ్ ప్లంబ్ బాబ్తో మెజర్ చేస్తే. అంటే అట్ 1 మీటర్, అది 1 మీటర్ పర్ మీటర్కి 3.8 సెంటీమీటర్స్ వచ్చింది. కానీ మనకి ఇందాక కరెక్షన్ ఫ్యాక్టర్ 1.1 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా. సో ఈ 3.8 నుంచి 1.1 సెంటీమీటర్ తీసేస్తే 2.7 సెంటీమీటర్స్ ఇది పర్ మీటర్కి వచ్చిన లీనింగ్. అంటే 27 mm పర్ మీటర్ వస్తుంది మనకి లీనింగ్. ఇప్పుడు ఈ మెజర్మెంట్ టూల్తో లీనింగ్ మేనేజ్ చేద్దాం. ఫస్ట్ ఇందాక మనం క్యాలిబ్రేషన్ చేసినప్పుడు డిగ్రీస్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు mm/మీటర్లోకి మార్చుకోవాలి. ప్రెస్ చేయాలి దీన్ని. పర్సంటేజ్ mm/మీటర్స్లోకి వచ్చింది కదా. mm/మీటర్స్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా అగేన్స్ట్గా ప్రెస్ చేస్తాం. ఈ లీనింగ్ టూల్లో మెజర్మెంట్ చేస్తే మనకి 28 mm/మీటర్ వచ్చింది. చూడండి, 28 mm/మీటర్. కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతుంది. 28 mm/మీటర్, 27 mm/మీటర్. చూసారుగా, ఈ మీటర్తో మెజర్ చేస్తే 27 mm/మీటర్ వచ్చింది. మనకి ప్లంబ్ బాబ్తో మెజర్ చేసిన ఆల్మోస్ట్ 27 mm వచ్చింది మీటర్.
సో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది అయితే ఒకళ్ళైతే సరిపోతారు మన స్టాఫ్. సో ప్లంబ్ బాబ్తో అయితే మనకి 2-3 అవసరం అవ్వాల్సి ఉంటుంది. క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అండ్ పోర్టబుల్, చాలా రిలయబుల్. క్యాలిబ్రేషన్ కరెక్ట్గా చేసుకుంటే చాలా రిలయబుల్గా డీటెయిల్స్ వస్తున్నాయి మనకి. ఇంకా మనకి ప్లంబ్ బాబ్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి విండ్ వచ్చిందంటే అటు ఇటు తిరిగిపోతుంటుంది, మనకి ఎక్కువ టైం పడుతుంది క్యాలిబ్రేట్ అదే మనకి తీయడానికి, లీనింగ్ తీయడానికి. ఇప్పుడు మీరు మెజర్మెంట్ రెండింటితో చూసారు కదా. సో మనకి లీనింగ్ టూల్తో కూడా 27 mm per meter వచ్చింది, ప్లంబ్ బాబ్తో కూడా 27 mm per meter వచ్చింది ఎగ్జాక్ట్గా. కానీ ఒక్కొక్కసారి 1 mm అలా డిఫరెన్స్ రావచ్చు, కానీ మనకి టోటల్ క్యాలిక్యులేషన్స్లో పెద్ద ఎర్రర్ ఏం రాదు. యాక్చువల్లీ మనకి ఇదే చాలా రిలయబుల్. ఇంకా ఎందుకంటే మనం టూల్ మెజరింగ్ మన ప్లంబ్ బాబ్తో మెజర్ చేసి మాన్యువల్ ఎర్రర్ ఎక్కువ ఉండొచ్చు, హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది, కానీ దీనికి అలాంటి ఎర్రర్ ఏమి ఉండదు. జస్ట్ మనం అగేన్స్ట్ దేనికైతే లీడింగ్ కొనాలనుకుంటున్నామో దానికి అగేన్స్ట్గా పెట్టి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే చాలు మనకి లీడింగ్ వచ్చేస్తుంది. సో ఇది చాలా అడ్వాంటేజ్. మళ్ళీ మ్యాన్ పవర్ విషయంలో కూడా మనకి ప్లంబ్ బాబ్తో అయితే మనకు ఒక 3 members ఉండాలి, లైన్ డోరీ తీసుకోవాలి, అన్నీ కొలుచుకొని పెట్టుకోవాలి, ఒక 2 members అయినా ఉండాలి మినిమం. కానీ లీనింగ్ టూల్తో అయితే ఒకళ్ళు తీసుకొచ్చేవచ్చు, ఎందుకంటే ఇది చాలా పోర్టబుల్ కూడా, లెస్ వెయిట్ ఉంది. ఇప్పుడు మనకి మెజర్మెంట్ mm per meterలో వచ్చింది కదా, 27 mm per meter వచ్చింది సపోజ్. సో మనకి ఏ హైట్లో కావాలంటే ఆ హైట్కి అన్ని మీటర్స్ మనం లెంత్ వేసుకుంటే మల్టిప్లై చేస్తే ఆ హైట్కి మనకి లీనింగ్ వచ్చేస్తుంది. సో దీంతో లీనింగ్ ఎలా మెజర్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని ప్రాక్టికల్ యూజెస్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాస్ట్ గ్రౌటింగ్ వెళ్తున్నారు, ఫస్ట్ ఎరెక్షన్ అవుతున్న మాస్ట్ గ్రౌటింగ్ వెళ్తున్నాం, మనం రివర్స్ రిఫ్లెక్షన్ పెట్టాలి కదా, 30 mm అట్ టాప్లో పెట్టాలి రివర్స్ రిఫ్లెక్షన్. అట్ టాప్ అంటే మాస్ట్ టోటల్ హైట్ 9.5 meters. మనం మాస్ట్ బాటమ్ నుంచే లీనింగ్లో పెడుతున్నాం కాబట్టి టోటల్ హైట్ తీసుకుంటున్నాం. సో 30 mm అట్ టాప్ 9.5 meters హైట్లో 30 mm రావాలంటే ఎంత రేట్ పెట్టాలి? 30 mm బై 9.5 meters వేస్తే మీకు ఎంత డిఫ్లెక్షన్ mm per meter పెట్టాలో వాల్యూ వస్తుంది. ఈ మెజరింగ్ టూల్ యూజ్ చేసి ఆ వాల్యూ ఫిక్స్ చేసుకొని మీరు గ్రౌటింగ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9.5 meters దగ్గర మన రివర్స్ రిఫ్లెక్షన్ 30 mm పెట్టాలి కాబట్టి ఇప్పుడు 30 mm బై 9.5 వేసుకోవాలి. 30 mm బై 9.5 వేస్తే మీకు ఆల్మోస్ట్ 3.15 mm per meter వస్తుంది. సో మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కడ ఏ హైట్లో దీన్ని పెట్టినా మనకి 3.15 mm per meter వచ్చినట్టు మీరు పెట్టుకుంటే టాప్లో 30 mm వచ్చినట్టే. సో అలా మనం యాక్యురేట్గా రివర్స్ రిఫ్లెక్షన్ పెట్టచ్చు.